ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏమైంది కళ్యాణ్కి? ఇవాళ ఐక్యత బర్త్డే అని గుర్తుందా లేదా? కాల్ చేసావో పిన్ని? నాన్న వస్తున్నారా? ఏం చెప్పాలి? ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? అబద్ధం చెప్పావా, లేకపోతే అలాంటిది చెప్పాలని ఆలోచిస్తున్నావా? ఇదేంటి పొరపాటున నేను ఒక మాట అన్నాను జనని, ఇక ఆ మాట పట్టుకొని ఇలా సాధిస్తూ ఉంది. ఇందుకే పిల్లలతో ఏవైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి విద్య. ఇంకా దీనికి పిల్లలతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలీదు. మీ డిస్కషన్ ఆపి మా నాన్న వస్తారా రారా చెప్పండి. వస్తారమ్మా. ఈలోగా మనం బెలూన్స్ డెకరేట్ చేద్దాం, సరేనా? అక్క ఆ థ్రెడ్ ఇవ్వు. ఏంటి బ్రదర్, నువ్వెందుకు వచ్చావు? ఫ్రీగా టిఫిన్ భోజనం పెడుతున్నారని వచ్చాను. నిజం చెప్పాలంటే మనలాంటి బేవర్స్ గాళ్ళకి జైలే కరెక్ట్. ఎందుకు? ఫ్రీగా తిండి పెడతారు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాకపోతే ఒకటే భయం. ఏంటి? మనం మంచిగా మారామని తెలిస్తే బయటికి పంపేస్తారు, అదే భయం. జైలు జీవితం బాగా అనుభవం అనుకుంటాను. చిచ్చిచి, కాదు కాదు, జైల్లో ఉండే లాభాలు చెప్తున్నాను అంతే. అయితే నీకు ఇక్కడ ఉండాలని లేదా? లేదు. అవును, నీకు పిల్లలు ఉన్నారా? ఉంది, కూతురు. ఏంట్రా గుసగుసలు? సార్ సమయానికి వచ్చారు. ఇవాళ నా కూతురు పుట్టినరోజు. నన్నేం చేయమంటావు? మీరేం చేయొద్దు, కాస్త నా ఫోన్ ఇస్తే మా ఇంటికి ఫోన్ చేసుకుంటాను. నువ్వు అడిగితే ఇచ్చేయాలా? బయటికి వెళ్ళిన తర్వాత చూసుకో. ఈ రోజు పుట్టినరోజు అయితే రేపు శుభాకాంక్షలు చెప్పమంటారా? కావాలంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను సార్. సరే తీసుకో. మర్చిపోయాను, ఈరోజు ఐక్యత పుట్టినరోజు కూడా కదా. అన్నా, నువ్వు నీ కూతురుతో మాట్లాడాక నాకోసారి ఫోన్ ఇస్తావా? ఎందుకు? నా కూతురు ఐక్యత పుట్టినరోజు కూడా ఈరోజే అన్నా, అందుకే. ఐక్యత, అందరూ వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేద్దామా? నో, మా నాన్న రావాల్సిందే. వస్తారమ్మా. రాలేదుగా. ఏదో పని మీద వెళ్ళుంటారమ్మా. నువ్వు కేక్ కట్ చేయి. నీ ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఎప్పుడు కేక్ కట్ చేస్తావని ఎదురు చూస్తున్నారమ్మా. లేదు, నాన్న రావాలి, నేను కట్ చేయాలంతే. కొట్టేనంటేనా? మరీ ఓవర్ చేస్తున్నావేంటి? ఆగు. ఏ విద్య, ఏంటే పుట్టినరోజు నాడు పిల్లని కొడతావా? అసలు నీకు బుద్ధుందా? మరీ ఇంత మొండిగా ప్రవర్తిస్తుంటే ఇంకేం చేయమంటారు అత్తయ్య గారు? మెల్లగా చెప్పాలమ్మా. అదిగో విక్రమ్ అన్నయ్య కూడా వచ్చాడు.
రే విక్రమ్, అలా వెళ్ళిపోతావేంట్రా? ఐక్యత కేక్ కట్ చేయనంటోంది, నువ్వొచ్చి చెప్పురా. నాకు తలనొప్పిగా ఉందమ్మా. రే విక్రమ్ ఆగు. ఏమైంది నీకు? చెప్పాగా పిన్ని, తలనొప్పిగా ఉందని. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్పను. అది కాదు, ఇవాళ ఏదైనా తిన్నావా లేదా? అబ్బా విసికించక పిన్ని. ఎరా పొగరెక్కిందా? పిన్నంత ప్రేమగా అడుగుతుంటే పొగరుగా సమాధానం చెప్తావేంటి? ఇంటికి రాగానే విసిగిస్తే తప్పు కాదా? తిన్నావా లేదా అని అడగడం కూడా విసిగించడమేనా? నా మానాన్ని నన్ను వదిలేయండి. సరే వెళ్ళు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా. ఐక్యత కేక్ కట్ చేస్తుంది. విక్రమ్, పెద్దమ్మా, నేను నాన్న వస్తేనే కానీ కేక్ కట్ చేయనని చెప్పాను కదా. చూడమ్మా ఐక్యత, అలా అనకూడదు. నా మాట విను. మంచిదానివి కదో, కేక్ కట్ చేయి తల్లి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు ఇలా చేస్తే మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు ఐక్యత. వెళ్ళిపోని. అదేంటి ఐక్యత, మమ్మల్ని రమ్మని ఎందుకు పిలిచావు? మేము వెళ్ళిపోవాలా? ఉండండి, ఐక్యత మంచిది, కేక్ కట్ చేస్తుంది. అవును ఐక్యత, ప్లీజ్ కేక్ కట్ చేయి. నో, నాన్న రావాలంటే. వెయిట్ 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 వెయిట్, ఐ విల్ గో. ఐక్యత గుడ్ గర్ల్వి కదా, కేక్ కట్ చేయవా ప్లీజ్? ప్లీజ్, కేక్స్ చాలా బాగుంటాయమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈరోజు నీ బర్త్డే కదా. నో. అయ్యో నో అనకూడదమ్మా. ప్లీజ్ 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 కట్ చేయవా? పిల్ల ఇంతలా అడుగుతుంటే ఈ మనిషి ఏమయ్యాడో. సర్లే చేసుకో. థ్యాంక్స్ అన్నా. ఏంట్రా కూతురు పుట్టినరోజు అన్నావని నీకు ఫోన్ ఇస్తే వాడికిస్తాను? సార్, నా కూతురు పుట్టినరోజు కూడా ఈరోజే సార్. ప్లీజ్ సార్, ఒకసారి ఇవ్వండి సార్. వాడు చెప్తే వర్కౌట్ అయిందని నువ్వు కూడా కూతురు పుట్టినరోజు అని చెప్పి కదర్లి ఫోన్ అడుగుతున్నావా? నిజంగానే ఈరోజు నా కూతురు పుట్టినరోజు సార్. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం సార్. ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. కూతురు మీద నిజంగానే ఇంత ప్రేమ ఉంటే ఇలాంటి అడ్డమైన పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? తప్పైపోయింది సార్. ముందు ఫోన్ ఇవ్వండి సార్. ఇదిగో తీసుకో. ఎవరికి చేద్దాం? ఎవరి నెంబర్లో నాకు తెలియదుగా చేయడానికి. సార్. ఏంట్రా? నా ఫోన్లో రాక్షసి అనే పేరున్న నంబర్ చూసి చెప్పండి ప్లీజ్. మీ ఆవిడ నెంబర్ కూడా తెలవదా నీకు? ఏం మనిషిరా నువ్వు అసలు? నైన్ 1 థ్యాంక్ యూ సార్. ఏంటి ఫోన్ తీయరు? విద్య ఫోన్ తీవే.
సే ఐక్యత, టైం చూడవే. ఇలా ఎంతసేపు అందరినీ వెయిట్ చేపిస్తావు? ఈ మాట అనే బదులు కళ్యాణ్కి ఫోన్ చేసి రమ్మనొచ్చుగా. ఫోన్ కలవట్లేదు అత్తయ్య గారు. అసలు వాడు మొన్నటి నుంచి ఇంటికి రాకపోవడం ఏంటి? ఒకవేళ అన్నయ్య ఎక్కడికైనా పంపించాడేమో. ఆయన ఎక్కడికైనా పంపిస్తే నాతో చెప్తారు. చెప్పరు, ఎందుకంటే ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండడం ఆయన గారికి ఇష్టం ఉండదు కదా. అబ్బే ఏంటిది? ఐక్యత ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుకో.